హాయ్ అందరికీ నమస్తే అండి. మన సెప్టెంబర్ 1వ తారీఖున వచ్చిన కృష్ణానది వరదలకి మన ఫామ్ హౌస్ పూర్తిగా మునిగిపోయిందండి. ముందు రోజు అంతా బాగానే ఉంది, కానీ మరుసటి రోజు పొద్దున్నే చూస్తే మొత్తం కంప్లీట్ గా నీళ్ళల్లో మునిగిపోయింది. రోడ్డు మీద నుంచి చూస్తుంటే పైకప్పు కూడా కనపడలేదు. కంప్లీట్ గా ఫామ్ హౌస్ మొత్తం పైకప్పుతో సహా నీళ్ళల్లో మునిగిపోయింది. 4 రోజుల తర్వాత వరద నీళ్ళు మొత్తం తగ్గిన తర్వాత ఫామ్ హౌస్ ఎలా ఉందో చూద్దామని వెళ్ళామండి. ఈ వరద బీభత్సానికి పంటలన్నీ కంప్లీట్ గా నాశనం అయిపోయినాయండి. రైతులకు మాత్రం కోలుకోలేంత నష్టం జరిగింది. చూసారా, మన ఫామ్ హౌస్ మొత్తం చల్లా చెదురైపోయిందండి. చుట్టూ వేసిన దడి మొత్తం వరద నీటి కొట్టుకుపోయింది. అరటి చెట్లు అన్నీ పడిపోయాయి. పూల మొక్కలు మొత్తం కుళ్ళిపోయాయి. అసలు ఎప్పుడు అనుకోలేదండి ఫామ్ హౌస్ ఇలా అవుద్దని. ముందు రోజే అనుకున్నా, బంతి మొక్కలు తీసుకొచ్చేస్తే మళ్ళీ ఫామ్ హౌస్ అంతా పూలతో కళకళలాడుద్దని అనుకున్నాను. కాకపోతే ఇంతలోనే ఇలా జరిగింది. అస్సలు ఫామ్ హౌస్ని చూడంగానే మనసంతా కలిసివేసిందండి. పూల మొక్కలతో కళకళలాడే మన ఫామ్ హౌస్ అంతా ఏదో రకంగా అయిపోయిందండి. నాకైతే చాలా బాధ అనిపించిందండి. అంతా అతలాకుతలం అయిపోయింది. బయటేసిన పందిరైతే అస్సలు ఇక్కడ లేదండి. నీళ్ళల్లో కర్రలతో సహా కొట్టుపోయింది. ఇదంతా బాగు చేయడానికి ఎన్ని రోజులు పట్టుద్దో అర్థం కాలేదు. ఇది మాత్రం ఒకళ్ళిద్దరితో అయ్యే పనే కాదు, చాలా టైం పట్టుద్ది అనిపించింది. చుట్టూ దడి వేయటం వల్ల పైనుంచి వచ్చే చెత్త అంతా వచ్చి దడికి తట్టుకొని ఇక్కడే ఆగిపోయిందండి. కనీసం ఒక లారీ చెత్త ఉంది. 5-6 రోజులు నీళ్లలో మునిగిపోయింది కదండి భూమి. అందుకని భూమి అంతా నీళ్లు బాగా పీల్చుకొని కాలు పెడితే మోకాళ్ళు ఎత్తుని దిగిపోతుందండి. ఇదంతా బాగా ఆరాలంటే ఎంతో ఎండొస్తే గానీ ఇది ఆరేటట్టు కనపడతలేదు. నేల తడి ఆరితే గానీ పని జరగదు. బయటంతా చల్లా చెదురైపోయింది కదండి. లోపల ఎలా ఉందో చూద్దామని తలుపులు ఓపెన్ చేయబోతే కిటికీలన్నీ ఇరిగిపోయి తలుపులకు అడ్డం పడిపోయినాయి. చూసారా, లోపల కూడా అదే పరిస్థితి. మొత్తం అస్తవ్యస్తమైపోయింది. మొత్తం బురదండి. లోపల ఉన్న సామానంతా బురదలో కూరుకుపోయినాయి. ఈ 4 రోజులు నీళ్లు నిలవ ఉండేసరికి లోపలంతా నీళ్లు నాని కాలు పెడితే పాదాలు కనపడకుండా బురదలో మునిగిపోతుంది అనమాట. చూసారండి, సామానంతా మొత్తం కింద పడి బురదలో కూరుకుపోయింది. ఈ సామానంతా బయట తీయాలి. దీన్ని శుభ్రంగా బురదంతా వదిలేటట్టు బాగా కడుక్కోవాలి. కానీ ఒకటి చూసారండి, గోడను మాత్రం యూట్యూబ్ వాళ్ళు మాకు ఇచ్చిన సిల్వర్ ప్లే బటన్ మాత్రం అలాగే ఉండిపోయిందండి. ఇది మాత్రం నాకు చాలా సంతోషం వేసింది. మేమందరం నీళ్ళల్లో ఇది కొట్టుకుపోయి ఉంటుంది అనుకున్నామండి, కానీ కొట్టుకుపోలేదండి. ఎక్కడ పెట్టింది ఎలా ఉన్నది అలాగే ఉండిపోయింది. పోయి చూసారండి, ఇటుకలంతా మనం మట్టితో బేర్చి కట్టాం కాబట్టి 4 రోజులు ఈ నీళ్ళల్లో నాని ఎక్కడిదక్కడ ఇరగ తీసుకుని కింద పడిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇదంతా తీసేసి మళ్ళీ మనం ఈసారి శుభ్రంగా మళ్ళీ కట్టుకోవాలి. 1 కాదు 2 కాదండి, టోటల్గా సామాను మొత్తం బురదలో నాట్యవాణి అనమాట. వీటన్నిటిని బయటికి తీసి ఒకదాని తర్వాత ఒకటి శుభ్రంగా కడుక్కొని మళ్ళీ గోడలు కానీ కింద మట్టి కానీ శుభ్రంగా క్లీన్ చేసి సామానంతా కడిగి తుడిసి మళ్ళీ ఎక్కడెక్కడ బేర్చుకుంటే కానీ మాకు మనశ్శాంతి ఉండదు. నేను, నా భార్య, నా కొడుకులిద్దరం కలిసి బురదలో ఉన్న సామానంతా తీసి బయటేసామండి. చాలా సామాను నీళ్ళలో కొట్టుకుపోయినాయండి. ఉన్న సామాను వరకు మాత్రం మొత్తం తీసి బయటేసాము. అలాగే బురద మొత్తం గిన్నెల్లోకి తోడేసి బయట వేసామండి. అలమరలు మొత్తం శుభ్రంగా కడిగేసి పొయ్యి కూడా పీకి పక్కన వేసామండి. ఇలా మేమందరం తలా ఒక చెయ్యేసి పని పంచుకుంటే కానీ ఈ పని అయ్యేటట్లేదండి. ఆ తర్వాత సామానంతా బురదంతా వదిలే వరకు శుభ్రంగా కడుక్కొని లోపలంతా అలమరలు కానీ కింద బురదంతా తీసి బయటేసి ఎక్కడెక్కడ శుభ్రంగా సర్దుకున్నాం. బయట రైతులతో పోల్చుకుంటే మాకు జరిగిన నష్టం పెద్ద నష్టం కాదండి. రైతులకు మాత్రం అపారమైన నష్టం జరిగింది. అన్ని పొలాలు, అరటి తోట, కందలు, కూరగాయ తోటలు, మళ్ళీ పసుపు అయితే విపరీతంగా వేశారండి. మొత్తం కొట్టుకుపోయినాయండి. నాకైతే మాత్రం చాలా బాధేసింది. మా నష్టం ఆ నష్టంతో పోల్చుకుంటే పెద్ద నష్టం అనిపించదండి. మేము కూడా ఇది ఒక్కరోజుతో అయిపోయే పని కాదండి. రోజు కొంచెం, ఈరోజు పొయ్యి చేసుకోవటం, రేపు బయట దళ్ళుకి అన్ని రెడీ చేసుకోవటం, ఇల్లుండి పూల మొక్కల దగ్గర రెడీ చేసుకోవటం, క్లీన్ చేసుకోవటం, ఇదంతా రోజు కొద్దిగా చేసుకుంటే కానీ ఈ పని అంతా ఎన్ని రోజులుగా అవుద్దో, మా ఫామ్ హౌస్ పూర్వ వైభవం ఎన్నాటికి వస్తుందో మాకే అర్థం కావట్లేదండి. సామానంతా శుభ్రంగా కడిగేసుకుని ఎక్కడెక్కడ సర్దేసుకున్నామండి. ఇకపోతే పొయ్యి వేసుకోవాలి. బయట చెత్త తీయాలంటే చెత్త అంతా ఎండ బాగా వేసి ఆరాలండి. ఆరే వరకు చెత్త తీసే అవకాశం లేదు. ఈ చెత్త అంతా ఒక లారీ చెత్త అవుద్దండి. దీన్ని తీయాలంటే మాతో కాదు. ఈ దడిగట్టడం కానీ, ఈ చెత్త తీయటం కానీ, ఈ పడిపోయిన అరటి చెట్లు, కుళ్ళిపోయిన చెట్లు, చెత్త చెదారం అంతా తీసి బయట పారాయాలంటే మనం పని చేయడానికి
ఒక 4 కానీ 5 కానీ కావాలండి. వాళ్ళు మాత్రం మొత్తం ఎండితేనే మేము వచ్చి తీస్తామంటున్నారండి. ఇదంతా ఎండాలో వాళ్ళు వచ్చి ఇదంతా తీసి పక్కనేసి ఒకరోజు దడిగట్టాలా, ఒకరోజు పొయ్యి వేయాలి, ఒకరోజు చెత్త అంతా అరటి ముద్దులని తీసి ఆ ఏటంచుని పడేయాలండి. చూసారా ఎంత పని ఉందో. ఇదంతా కావాలంటే ముందు మనకి బాగా ఎండేసి నేలంతా ఆరాలి. అప్పుడైతేనే పనివాళ్ళు వస్తారు, శుభ్రంగా రోజు కొంత తీసేస్తారు. ఆ తర్వాత మళ్ళీ పందిరి కూడా వేయాలి. పందిరి వేయాలంటే ఒక ఆకు లేదు, ఒక కర్ర లేదు, అన్నీ కొట్టుకుపోయి ఇవన్నీ మళ్ళీ దడికి కూడా మేము కొత్త కర్రలు కోపించుకుని తెప్పించుకోవాలి. అలాగే పందిరికి కావాల్సిన సామాగ్రి అంతా సమకూర్చుకోవాలి. ఇవంతా కూడా మా కుటుంబంతో అయ్యే పని కాదండి. ఇదంతా చేయాలంటే తప్పనిసరిగా రోజుకో 4-5 పనివాళ్ళు వచ్చి చేయాల్సిందే. ఇదంతా ఆరటానికి ఒక వారం రోజులు పట్టిందండి. వారం రోజుల తర్వాత ఇదంతా ఆరిందని తెలిసి పనివాళ్ళు వచ్చి పని చేయడానికి వచ్చారండి. అప్పుడే మాకు పని సాగిందండి. ఇదిగో చూడండి.
అమ్మయ్యా, చూసారా? ఇప్పుడు మనసుకి తృప్తిగా ఆనందంగా ఉందండి. మునుపు ఎలా ఉందో మన ఫామ్ హౌస్ మళ్ళీ అదే స్థితికి వచ్చిందండి. 1వ తారీఖు వరద వస్తే మనం 5వ తారీఖు లోపలికి వెళ్ళామండి. 5వ తారీఖున మనం లోపలికి వెళ్ళి పని మొదలు పెడితే ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటా పోతే మనకు టోటల్గా 18 రోజులు పట్టిందండి. ఈ రకంగా ఫామ్ హౌస్ తయారవడానికి మనకు 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు చేస్తే ఇలా తయారైందండి. ఫామ్ హౌస్ పరిస్థితి ఎలా ఉంది బాబాయ్, ఫామ్ హౌస్ పరిస్థితి ఎలా ఉంది బాబాయ్ అని ప్రతి ఒక్కళ్ళు కామెంట్లు పెట్టారు కదండి. ఇదండి ఫామ్ హౌస్ పరిస్థితి. నాకైతే చాలా తృప్తిగా ఆనందంగా ఉందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. పోయిన సంవత్సరం నవంబర్కి మన ఫామ్ హౌస్ అంతా బంతిపూలతో కళకళలాడుతూ అందంగా ఉండేది. చాలా అంటే చాలా బాగుండేది. ఈ ఏడాది కూడా డిసెంబర్ నాటికి బంతినారు తీసుకొచ్చి అలాగే అందంగా తయారు చేస్తాను. పండ్ల మొక్కలు పూల మొక్కలు కూడా తీసుకొచ్చి నాటుతాను కాబట్టి ఈ వర్షాకాలం చక్కగా బతికి చాలా అందంగా పెరుగుతాయండి. మన ఫామ్ హౌస్ పూర్వం లెక్క చాలా అందంగా తయారవుద్ది. చాలా మంది మన వీడియోలు చూసి ఆ వంటను ట్రై చేసి చాలా బాగుందండి అని మనకు వీడియోలు పెడుతున్నారు, అలాగే కామెంట్లు పెడుతున్నారు కదా. ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. నాకు వచ్చిన పరిధిలో మీకు మంచి మంచి వంటలు చేసి చూపిస్తాను. మీరు ఇదివరకు లాగే నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వీడియోలు నచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటానండి. బాయ్.